జూనియర్ ఎన్టీఆర్ చుట్టమల్లె సాంగ్ అదిరిపోయింది అని చెప్పి రవితేజ గారు హాట్ కామెంట్స్ అయితే చేశారు. తాజాగా ఆయన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్లో ఒక వార్త ఆయన బయటకు పెట్టారు. వేరే సినిమాలు ఈ మధ్య పాటలు వాటి గురించి అడగ్గా ఆయన ఈ మధ్యన దేవరా సినిమాలో సాంగ్స్ ఆయన ఎంతగానో ఆకట్టుకున్నాయని, నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కానీ ఆయన డ్యాన్సులు కానీ కుమ్మేశాడని, ఆయన పర్ఫార్మెన్స్ అందులో చాలా బాగుందని ప్రశంసించారు. ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎన్నోసార్లు రవితేజ గారు ప్రశంసించారు. ఆయన పాటల గురించి కానీ, రవితేజ గారికి వేరే సినిమాలైనా ఆయన సినిమాలైనా ఆయనకున్న కమాండ్, ఆ గ్రాఫ్, ఆ సినిమాల పాటల పైన కానీ అందులో ఉన్న కాంటెంట్ పైన కానీ ఎంత అవగాహన ఉందనేది మనం చెప్పక్కర్లేదు. అలా ప్రతి సినిమాని ఆయన అబ్జర్వ్ చేస్తారు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి సినిమాని ఆయన ఎలా ఉందో ఏంటని పరిశీలిస్తారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా లవర్. ముందుగా హీరో కన్నా ముందు సినిమా అంటే ఏంటి, ఆ కల్చర్ అంటే ఏంటి ఆయనకు తెలుసు. ఆ విధంగానే రవితేజ గారు ఇట్లా రీసెంట్గా చెప్పిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముళ్ళ అంటాడు, ఆయన సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను, ఆయన సాంగ్స్ అన్నీ బాగుంటాయి, అతను డ్యాన్స్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, మనం వేయలేమేంట్రా బాబు ఇలా అని అతను అలా ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా దేవరా సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో, యూట్యూబ్లో ఎన్నెన్ని వ్యూస్ చేస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. ఆ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి రవితేజ గారు ఇట్లా చెప్పారు, దేవరా సాంగ్స్ అదిరిపోయినాయి, నా తమ్ముడు బాగా చేశాడు, ఇంకా వచ్చే సాంగ్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పి అలా రవితేజ గారు ప్రశంసించారు. రవితేజ గారు ఇంతకుముందు కూడా ఆయన కూడా ఎన్నో పాటలు పాడున్నారు. సో పాటల గురించి ఆయనకు ఎంతగా అవగాహన ఉందో మనం చెప్పక్కర్లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఎన్నోసార్లు ఆయన కలిసి బాండింగ్ ఎన్నో ఈవెంట్స్లో, అలాగే నేల టికెట్ అనే ఈవెంట్కి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి రవితేజ గారు ఎంత ఏ స్థాయి నుంచి పైకి వచ్చారని జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశంసించడం, ఇలా వారిద్దరూ ఉన్న బాండింగ్ మరే హీరోకి ఇంత ఉందని చెప్పలేము, మనం ఉండొచ్చు కానీ బట్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఒక స్టిక్కీగా, ఒక ఫ్రెండ్లీగా, ఒక అన్నా తమ్ముళ్ళు మాదిరిలా ఉంటారన్నమాట. అలాగే రవితేజ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని అలాగే చూస్తారు. ఒక స్టార్లా కాకుండా ఒక బ్రదర్ లాగా. ఇద్దరు కూడా ఆ బ్రదర్హుడ్ అనేది ఉంటాం మన ఇండస్ట్రీలో చాలా మంచిది. సో ఆ రకంగా ఇంకా దేవరా పాటలు ఎన్నెన్ని వస్తాయో ఆయనతో పాటు మనం కూడా ఎదురు చూద్దాం.